వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రీసెంట్ గా అయిపోవడం అనేది జరిగింది. రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో రేపటి వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యే కోటలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. సో మార్చ్ 20వ తేదీ నాడు ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. 10వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో ఈ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం వేలాది మంది కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు కష్టపడ్డందుకే ఈ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా కీలక నేతలకి ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు దానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి 5 ఎమ్మెల్సీ నోటిఫికేషన్ లో ఎవరెవరికి అవకాశం ఉందంటే ఇక్కడ 5 ఇచ్చినప్పటికీ అందులో కేవలం 4 మాత్రం కాంగ్రెస్, 1 మాత్రం బీఆర్ఎస్ కు ఉండే అవకాశం ఉంది. మరి 4 ఇంకోటి ఏంటంటే ఈ 4 ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం కూడా ఈ రోజు కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చాలా తర్వాత కొంతమంది కీలక నేతలు సిపిఐ సిపిఎం నేతలు కూడా కలవడం అనేది జరిగింది. రీసెంట్ గా కూడా కీలక నేతలు కూడా దీనిపైన ఒక అనౌన్స్మెంట్ చేశారు. మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. 2 ఎమ్మెల్సీలలో 1 ఎమ్మెల్సీ అయినా సరే మాకు ఇవ్వాలి అని చెప్పేసి వారు అన్నారు. అలాగే 1 ఎమ్మెల్యే కూడా వారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది కొత్తగూడెం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి సిపిఐ సిపిఎం, తర్వాత ఇంకోటి ఎంఏఎం పార్టీ. సరే ఎంఏఎం పార్టీకి 1 ఇస్తారా లేదా అని పక్కన పెడితే సిపిఐ సిపిఎం కన్నా 1 ఇవ్వాలి, లేకపోతే ఎంఏఎం కన్నా ఇవ్వాలి. సో ఇక్కడ తర్వాత మిగిలేది ఏంది? 3 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. మరి 3 ఎస్సీ నుంచి, అలాగే ఎస్టీ నుంచి, అలాగే బీసీ నుంచి, అలాగే ఓసీ నుంచి. సో ఈ దాదాపుగా 4 స్థానాలు అనుకుందాం. ఈ 4 ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ 4 కులాల వైజ్ గా చూడాలి. అలాగే నియోజకవర్గాలుగా చూడాలి, జిల్లాల వారిగా కూడా చూసే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎస్సీ నుంచి కూడా కీలక నేతలు పోటీ పడుతున్నారు. అందులో 2-3 పేర్లు మాత్రం మనకు వచ్చినటువంటి పేర్లు మాత్రం చెప్తా. ఒకటి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే. సో గతంలో నేను ఎంపీ టికెట్ కూడా త్యాగం చేశాను. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొన్ని ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది జరిగింది. సో ఏఐసిసిలో కూడా కీలకంగా ఉన్నారు. సో ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్, అలాగే అద్దంకి దయాకర్ పేరు కూడా కీలకంగా వినిపిస్తుంది. మరి అద్దంకి దయాకర్ కి ఇప్పటికీ ఎమ్మెల్సీ గతంలోనే ఎమ్మెల్సీ చివరి క్షణంలో మిస్ కావడం అనేది జరిగింది. ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు, ఎంపీ టికెట్ కూడా మిస్ కావడం అనేది జరిగింది. అలాగే ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు 2014 కావచ్చు, 18 అంటే కేసీఆర్ హవా నడిచినప్పటికీ కేవలం అద్దంకి దయాకర్ అప్పట్లో 2000 ఓట్లతో మాత్రమే ఓడిపోవడం అనేది జరిగింది. సో ఈసారి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ కి అవకాశం ఉండే చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా, రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి చాలా మంది విమర్శించినప్పటికీ అద్దంకి దయాకర్ మాత్రం ఎక్కడ కూడా విమర్శలకు పోలేరు. సో రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు, ఎంపీ టికెట్ త్యాగం చేశారు. ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలుగా గొంతెత్తి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకగా, ఉద్యమకారుడిగా అద్దంకి దయాకర్ కి అవకాశం చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేర్లు, వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో బెల్లయ్య నాయక్ ప్రస్తుతం సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. వారు కూడా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అధికార ప్రతినిధి నుంచి కూడా ప్రశ్నించే గొంతుకగా, అలాగే ఉద్యమకారుడిగా కూడా బెల్లయ్య నాయక్ ఉన్నారు. అలాగే LHPS లంబాడి హక్కుల పోరాట సమితికి పోసి దానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఈరోజు లంబాడ సామాజిక వర్గానికి న్యాయం చేసిన దాంట్లో బెల్లయ్య నాయక్ కృషి కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆదివాసీ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఏఐసిసి లెవెల్లో కూడా బెల్లయ్య నాయక్ మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ తోటి దాదాపుగా 41 రోజులు నడిచినటువంటి హిస్టరీ కూడా ఉంది. సో ఆ విధంగా బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, LHPS ప్రతినిధిగా, అధ్యక్షుడిగా, అలాగే ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఎమ్మెల్సీ ఆశించడం అనేది జరుగుతుంది.
తర్వాత ఒకవేళ బెల్ల నాయక్ తర్వాత ఇంకో పేరు ఏం పేరు వినిపిస్తుంది, రాములు నాయక్. సో రాములు నాయక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం తోటే ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. కేసీఆర్ కి యాంటీగా మాట్లాడినందుకు సస్పెండ్ చేసింది. సో రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ తను ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి రాములు నాయక్ ఇస్తారా, బెల్ల నాయక్ ఇస్తారా? ఇంకొక పేరు ఏం పేరు వినిపిస్తుంది అంటే విజయబాయ్. విజయబాయ్ గతంలో ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ రాలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనిషిగా విజయబాయ్ కి పేరుంది. సో ఇక్కడ విజయబాయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే బెల్ల నాయక్ పేరు కావచ్చు. సో బెల్ల నాయక్ ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గానే ఉన్నారు. రాములు నాయక్ అలాగే విజయబాయ్ వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. సో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ ఖాయమని చెప్పేసి కూడా అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ అలాగే అద్దంకి దయాకర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంకా ఓసీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గం చూద్దాం. బీసీ సామాజిక వర్గంలో యువకులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుట్లో ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు చరణ్ కౌశిక్ యాదవ్. సో చరణ్ కౌశిక్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. తను అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఇప్పటివరకు ఎటువంటి బాధ్యతలు తీసుకోలేదు. సో ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ ప్రశ్న అడుగుతున్నారు. సో రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా కూడా చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే పూన కైలాష్ నేత కూడా ప్రధానంగా అంటే ఎమ్మెల్సీ కోసం అడుగుతున్నారు. ఎందుకంటే తను మునుగోడు ఉప ఎన్నికల్లో అవకాశం ఉన్నప్పటికీ అక్కడ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి సీట్ ని త్యాగం చేయాల్సి వచ్చింది. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం తోటి తనకు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా సీట్ త్యాగం చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. సో పూన కైలాష్ నేత కూడా తను కూడా ప్రధానంగా అడుగుతున్నారు. తర్వాత చెనగాని దయాకర్ గాని ఓయూలో ఈ మధ్య కాలంలో కేసీఆర్ కి సంబంధించి 10 సంవత్సరాల్లో తను ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓయూలో ఒక పెద్ద సభ కూడా పెట్టడం అంటే కృతజ్ఞత సభ కూడా పెట్టడం అనేది జరిగింది. దానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అటెండ్ కావడం అనేది కూడా జరిగింది. ఆ విధంగా చెనగాని దయాకర్ కావచ్చు, అలాగే మధు యాష్కి గౌడ్ కి ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. సో మధు యాష్కి గౌడ్ నాకు ఎమ్మెల్సీ కావాలి అని చెప్పేసి, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు రేస్ లో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మిస్ అయింది. సో మధు యాష్కి గౌడ్ కూడా ఎమ్మెల్సీ అడుగుతున్నారు. ఇంకా కొంతమంది కీలక నేతలు కూడా అడుగుతున్నారు. ఇంకా ఓసీ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే చాలా మంది కీలక నేతలు కూడా ఇక్కడ బీసీలలో డిసిసి అధ్యక్షులు కూడా చాలా మంది కూడా బీసీలలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మెదక్ డిసిసి అధ్యక్షులు అంజనేయులు గౌడ్ కావచ్చు, తను కూడా నర్సాపేట టికెట్ వదులుకోవడం అనేది జరిగింది. తర్వాత ఎస్టీలో చూసుకున్నట్టయితే శంకర్ నాయక్ కావచ్చు, తను కూడా డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ విధంగా కొంతమంది కీలక డిసిసి అధ్యక్షులు కూడా సమయంలో టికెట్ రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం అనేది జరిగింది. ఇంకా ఓసీ సామాజిక వర్గంలో కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు అంటే వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి షాడో అంటేనే వేం నరేందర్ రెడ్డి అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుపులో వేం నరేందర్ రెడ్డి గారు కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రోహిన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. రోహిన్ రెడ్డి కూడా అటు రేవంత్ రెడ్డి టీం కావచ్చు, కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ అధ్యక్షులుగా డిసిసి అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ ఓసీ సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కావచ్చు, రోహిన్ రెడ్డి కావచ్చు, అలాగే గతంలో మేడ్చల్ నుంచి టికెట్ చివరి నిమిషంలో మిస్ అయినటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది రెడ్డి సామాజిక వర్గంలో కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి డిసిసి అధ్యక్షులు బాధ్యతలు రావడం అనేది జరిగింది. సో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా మాకు ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు. సో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఈ విధంగా సామాజిక వర్గాల్లో చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇప్పటికే మనం చూసుకున్నాం. జస్ట్ మనకు వచ్చినటువంటి పేర్లే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 కీలకంగా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి 3 నుంచి 4 కీలకంగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి 4 నుంచి 5 మంది కీలకంగా ఉన్నారు. అలాగే ఓసీ సామాజిక వర్గం నుంచి 5 నుంచి 6 మంది కీలకంగా ఉన్నారు. సో దాదాపుగా 4 ఎమ్మెల్సీ, దానికి దాదాపు 20 నుంచి 25 మంది
కాంపిటీషన్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఇక్కడ నలుగురిట్లో ఎవరికన్నా ఒకరికి సిపిఐ ఇస్తే మాత్రం సిపిఐ కన్నా సిపిఎం కి ఇచ్చేస్తే కేవలం 3 ఉంటాయి. ఆ ముగ్గురిట్లో ఎవరిని హ్యాండిల్ చేస్తారు, ఎవరికి అవకాశం ఇస్తుంది, ఎవరికి అదృష్టం వరిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇక్కడ ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.